ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఈశ్వరి, సుందరం సోఫాలో పడుకున్నాడేంటి? గదిలో ఎందుకు పడుకోలేదు? సోఫాలో పడుకున్నాడా? థ్యాంక్ గాడ్. చిన్నయ్య తూలి సోఫాలో పడిపోతే అత్తయ్యకి నిద్రపోతున్నాడని అర్థమైంది. మాట్లాడవేంటి ఈశ్వరి? అత్తయ్య, అది నేనిక్కడ చదువుకుంటుంటే తను కూడా తోడుగా ఇక్కడే ఉంటాను అని చెప్పి అలాగే పడుకున్నాడు. నేను తీసుకువెళ్ళి గదిలో పడుకోబెడతాను అత్తయ్య. చిన్నయ్య, చిన్నయ్య గదిలో అయితే హాయిగా నిద్ర పడుతుంది. అక్కడ పడుకో చిన్నయ్య, సరేనా? వెళ్ళిపోతున్నాడేంటి? ఈశ్వరి కోసం తన నిద్రని కూడా మానుకుని ఇక్కడే ఉన్నాడంటే భార్య మీద సుందరమూర్తికి ఎంత ప్రేమ ఉందో. ఆ ఈశ్వరి గొడవ గురించి అక్కకి తెలియకుండా కవర్ చేసింది. ఇప్పుడే వెళ్ళి అక్కకి సుందరం గురించి తెలిసేలా చేస్తా. ఇప్పుడే వెళ్తా. మీరు కూడా తాగే ఉన్నారు. అక్కడికి వెళితే సుందరానికి తాగించింది మీరేనని మీ అక్క ఈజీగా కనిపెట్టేస్తుంది. మన పని చెప్తుందండి. అవసరమా చెప్పండి? మీరు వెళ్ళి పడుకోండి. నేను వెళ్ళి అక్కడ వాడు మన గురించి ఏమైనా వాగుతాడేమో చూసొస్తాను. సరేనా? వెళ్ళండి. వెళ్ళండి. ఎందుకు ఇలా చేస్తున్నావు ఈశ్వరు? వదరా వదరా నన్ను వదరా వదరా వదరా. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు పడుకో చిన్నయ్య. అంటే రోజు నువ్వు చెప్తేనే నేను పడుకుంటున్నానా? ఏమైంది చిన్నయ్య నీకు? ఎప్పుడు లేంది ఇప్పుడే ఎందుకు ఇలా చేస్తున్నావు చిన్నయ్య? ఎందుకంటే నువ్వు నన్ను మోసం చేస్తున్నావని నాకిప్పుడే తెలిసింది కాబట్టి. నీ గురించి నేను ఎంతో గొప్పగా ఊహించుకున్నాను. ఎంతలా అంటే నిన్ను దేవతలా చూసుకుని నా మనసులో గుడి కూడా కట్టుకున్నాను. చూసావా? చూడు చూడు చూడు. కానీ నువ్వు నన్ను నమ్మించి గొంతు కోసావు. అసలు తప్పంతా నాదే. గిరిజాతే వాళ్ళలాగా ముందే నీ గురించి తెలుసుకుని అప్పుడే దూరం పెట్టుంటే ఇవాళ నా పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు. వీడు కొంప ముంచాడు. నా పేరు బయటకు తెచ్చాడు. ఇప్పుడు నీ విషయంలో నాకు కళ్ళు తెరుచుకున్నాయి. ఇప్పటికైనా నీ నిజ స్వరూపం తెలుసుకున్నాను. అంటే అందుకు కారణం
మా గిరిజ అత్తయ్య. అంటే ఇదంతా వాళ్ళ పని అన్నమాట. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ. చిన్నయ్య, చిన్నయ్య, ఈశ్వరి చేతిలో నాకుంది. దీని నుండి ఎస్కేప్ అవటం ఎలా? వదిలా. నన్ను మోసం చేయదీశు. ఇప్పుడు నీకు నా గురించి లేని పొనివి చెప్పి నిన్ను నా మీదకి ఉసుగొల్పింది గిరిజ పిన్ని గారి అన్నమాట. చెప్పు చిన్నయ్య, నీతో మందు తాగించింది కూడా ఆ గిరిజ వాళ్ళేనా? ఇప్పుడు ఈశ్వరి నిప్పు కణికలా వచ్చి నన్ను కాల్చేస్తుందేమో. చెప్పు చిన్నయ్య, చిన్నయ్య చెప్పు. చిన్నయ్య చెప్పిన దాని ప్రకారం ఇదంతా ఆ గిరిజ వాళ్ళ వల్లే అన్నమాట. ఇప్పుడు గాని ఇంట్లో గొడవ జరిగితే చిన్నయ్య మందు తాగిన విషయం అత్తయ్య గారికి తెలిసిపోతుంది. ఇది తెలిస్తే చిన్నయ్య నా విషయంలో బాధపడుతున్నాడని కూడా తెలిసిపోతుంది. అటు నా స్టడీకి సపోర్ట్ చేయలేక, ఇటు చిన్నయ్యకి ఏం చెప్పాలో అర్థం కాక అత్తయ్య చాలా ఇబ్బంది పడుతుంది. రేపు అత్తయ్య ఇంట్లో లేని టైం చూసి ఆ గిరిజ వాళ్ళు పని చెప్తాను. చిన్నయ్య, ఈశో, అన్యాయం చేస్తున్నాను నాకు. ఇదేంటి ఇంకా బయటకు రాలేదు? నా విషయంలో ఇప్పుడు గొడవ ఎందుకులే అని మనసు మార్చుకుందేమో. అమ్మయ్యా, ఇప్పటికైతే ఎస్కేప్ అయ్యాను. ఇంట్లోనే ఉన్నావా పిన్ని? నీ సంగతి చెప్తానుండ. అభి, అత్తయ్యకి చూసిచ్చావా? అవునా? అయిపోయావు పిన్ని నా చేతిలో. చిన్నయ్యకి నాకు ఈ డిస్టర్బెన్స్ ఉందని తెలిస్తే అభి కూడా ఫీల్ అవుతుంది. అభి, నువ్వు లోపలికి వెళ్ళి చదువుకో. నేను టిఫిన్ రెడీ అయ్యాక పిలుస్తాను. వెళ్ళు వెళ్ళు అభి. ఇదిగో వెళ్ళు వెళ్ళు. అమ్మా, ఇదేంటి భద్రకాళ్ళ వస్తోంది?
బయట వదిలేసింది.